शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् विघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे। ओम गजाननाय नमः। ओम भरतसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनूजाय नमः। ओम श्री राधाय नमः। నిన్నటిదాకా ఆయన తన యొక్క వాలాన్ని అగ్నితో మండుతున్నటువంటి తన తోకని సముద్రంలో చల్లార్చుకొని మళ్ళీ సీతాదేవికి వచ్చి సీతాదేవి యొక్క యోగక్షేమాలను విచారించి చూసుకొని ఇంకా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు మళ్ళీ సీతాదేవికి నమస్కారం చేశారు. తతః సీతాం నమస్కృత్య హనుమాన్ అబ్రవీత్ వచః ఆజ్ఞాపయతు మాం దేవి భవతే రామ సన్నిధి. అమ్మా, నేను రామ సన్నిధికి వెళ్ళటానికి నాకు అనుజ్ఞ ఇవ్వు. గచ్చామి, నేను వెళ్ళిపోతున్నాను. గచ్చామి రామస్వాం ద్రష్టుమాగమిష్యతే సానుజః. చూడు, ఇప్పుడే తన తమ్ముడితో సహా రాముడు నిన్ను తొందరగానే నిన్ను చూడడానికి వస్తాడు. ఇత్యుక్త్వా త్రిపరిక్రమ్య జానకీ మారుతాత్మజః. మారుతాత్మజుడు త్రిపరిక్రమ్య ఆ జానకీదేవికి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఇలా చెప్తున్నాడు అని ఇలా ఈ మాటలు చెప్పి నేను వెళ్ళిపోతున్నానమ్మా. ప్రణమ్య ప్రస్థితో గంతుం ఇదం వచనం అబ్రవీత్. చెప్తూ ఆ ప్రణామం చేసి ఇలా చెప్తున్నాడు. దేవి గచ్చామి భద్రం తే, నీకు భద్రమవుగాక, తప్పకుండా నీకు జయమవుగాక. తూర్జం ద్రక్ష్యసే రాఘవం. తూర్జం అంటే వేగంగా, చాలా తొందరగా నీకు రాఘవుడి యొక్క రాఘవుడిని నువ్వు అచిరకాలంలోనే చూస్తావు అని చెప్తున్నాడు. లక్ష్మణం చ సుగ్రీవం వానరాయుత కోటిభిః తతః ప్రాహ హనుమంతం జానకీ దుఃఖకర్షిత. నువ్వు సుగ్రీవ సహితుడైనటువంటి శ్రీ లక్ష్మణుడిని, రాముడినే కాదు సుగ్రీవుడితో సహా ఉన్నటువంటి లక్ష్మణుడిని, అది కూడా కోట్లాది వానరులతో సహా వాళ్ళని నువ్వు చూస్తావు తల్లి అని చెప్పి, ఇంకా అలా అన్న తర్వాత ఆవిడికి దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగక ఆవిడ అంటున్నారనమాట, లక్ష్మణ్ త్వాం దృష్టా విస్మృతం దుఃఖమిదానీం త్వం గమిష్యసి. నువ్వు వెళ్ళిపోతున్నావు నాయన, ఇంకా నేను ఈ దుఃఖాన్ని నేను ఆపుకోలేను, నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా నాకు శ్రీరాముడి యొక్క క్షేమ సమాచారాలు ఎవరు చెప్తారు? ఇతః పరం కథం వర్తే రామవార్తాం శృతిం వినా. ఇక నాకు రాముడి యొక్క వార్తలు వాటి గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు వెళ్ళిపోతున్నావే అని బాధపడుతున్నాను ఆవిడ. అప్పుడు ఇంకా మళ్ళీ చెప్తున్నాడు, ఏమ్మా నువ్వు అంత బాధపడద్దు. చూడు, యద్యేవం దేవి మే స్కంధమారోహ క్షణమాత్రతః. నువ్వు నా యొక్క స్కంధాలను భుజాల మీదుగా ఆరోహించితే క్షణమాత్రంలో రామేణ యోజయిష్యామి, రాముడి దగ్గరికి చేరుస్తాను, నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. మన్యసే యది జానకి, నీకు అలా ఇష్టమైతే నేను అలా చేస్తానమ్మా, నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతాను. అప్పుడు సీతాదేవి అంటున్నది, రామ సాగరమాసోష్య. సాగరాన్ని ఆసోష్య అంటే ఏమిటి? ఇంకింపజేస్తాడేమో ఆయన చేసి గాని. బద్వావా శరపంజరై, శరపంజరం బాణాల పరంపరతోటి ఒక దానికి వారధి కట్టేస్తాడేమో. దానికి శరపంజరం అంటే బాణవర్షంతో అన్నమాట.
ఆగత్య వానరై సాధం అత్వారాహణమాహవే. ఆహవంలో యుద్ధంలో రావణుని ఆ సంహరించి ఈ వానరుల తోడ్పాటుతోటి ఆయన తీసుకొస్తే అప్పుడు నాకు బాగుంటుంది. మాం నయే యది నామస్య కీర్తిర్భవతి శాశ్వతి. అలా జరిగితే నన్ను కనుక అలా తీసుకెళ్తే రాముడికి కీర్తి భవతి శాశ్వతి, శాశ్వతమైనటువంటి కీర్తి ఆయనకి లభిస్తుంది. అంతే. అతో గచ్చ కథం చాపి ప్రాణాన్ సంధారయామ్యహం. అలా నువ్వు వెళ్ళు, ఆయన కనుక వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు నేను ఎలాగోలాగా నా ప్రాణాలని నిలుపుకొని ఉంటాను. నేను ప్రాణంతో ఉండటం చాలా కష్టం, అయినా సరే ఆయన వస్తాడు అనేటువంటి ధైర్యంతో ఆశతోటి నేను ఆ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నేను అలా ఆయన కోసం నిరీక్షిస్తూ ఉంటాను. ఆయన నన్ను తీసుకెళ్ళాలి కానీ నేను తీసుకెళ్ళకూడదు, నువ్వు నన్ను తీసుకెళ్ళకూడదు నాయన అన్నాడు. ఇది ప్రస్థాపితో వీరః సీతయా ప్రణిపత్యతాం. సీతాదేవికి అలా నమస్కరించి ఆవిడ చేత అనుజ్ఞ తీసుకొని ఆవిడ యొక్క పంపించబడి ప్రస్థాపితో జగామ పర్వతస్యాగ్రే గంతుం పారం మహోదధి. ఆ మహోదధి ఆ సాగరాన్ని దాటడం కోసం పర్వతస్య అగ్రే, ఆ పర్వతం యొక్క పైన ఒక్కసారి ఎగిరట. జగామ, అక్కడికి సముద్రాన్ని దాటాలి కదా, ఆ పైకి వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళేటప్పటికి తత్ర గత్వా మహాసత్వః పాదాభ్యం పీడయన్ గిరిం జగామ వాయువేగేన పర్వతస్య మహీతలం. ఎప్పుడైతే ఆయన ఎగిరటానికి పాదాలతో ఆయన నొక్కి పెట్టాడు కదా, నువ్వు ఒక్కసారి ఎగిరేటప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇలా లైట్ గా ఎగరవు, నీ కాళ్ళు నీ పాదాలని నేల మీద తొక్కి పెడతావు. మామూలుగా మనమైనా సరే, మనం కావాలంటే ప్రయత్నించి చూసుకోండి, నేల మీద ఒక్కసారి నీ బొట్టన వేళ్ళతోటి మడవలతోటి కింద నొక్కి ఒక్కసారిగా నువ్వు పైకి లేస్తావు. అది చేశాడు ఆయన. అదే చేస్తుంటే నొక్కి పెట్టి పీడించి ఒక్కసారిగా ఎగిరిపోయేటప్పటికి అది 30 యోజనాల ఎత్తు కలిగింది. అది గతో మహీ సమానత్వం 30 యోజనముచ్రిత మారుతి గగనాంతస్నో మహాశబ్దం చకారత. 30 యోజనాల ఎత్తు ఉన్నటువంటి ఇది ఉన్నదే ఆ పర్వతం ఒక్కసారిగా నేలలోకి కుంగిపోయింట. ఆయన కాళ్ళతోటి నొక్కగానే కుంగిపోయి భూమితో సమానమైపోయింట. అంటే ఆ 30 యోజనాల కిందకి వెళ్ళిపోయింది అనమాట ఆ పర్వతం. మారుతి ఒక్కసారిగా పైకి లేచి మహాశబ్దం అంటే సింహనాదం చేసుకుంటూ ఆయన ఎగిరాడు. ఎగిరి ఆ సముద్రాన్ని దాటాడు. తం శ్రుత్వా వానరాః సర్వే జ్ఞాత్వా మారుతిమాగతం. ఇంకా ఎప్పుడైతే ఆ సింహనాదాన్ని అక్కడ ఉన్నటువంటి అవతల వైపు అంటే వెళ్ళిపోయాడు అనమాట, వెళ్ళిపోతున్నప్పుడు చివరిలో ఆ వానరులందరూ ఈ సింహనాదాన్ని విని ఇది చేసిన వాడు ఒక జాంబవంతుడు చెప్తాడు. అట్లా ఈ శబ్దం చేయగలిగినటువంటి వాడు ఒకడే, అతను హనుమంతుడు అని జాంబవంతుడు చెప్పాడు. అది ఇక్కడ వానరులందరికీ తెలిసిపోయాయి. ఈయనే వస్తున్నాడని తెలిసి హర్షేణ మహతావిష్ట శబ్దం చక్రుర్మహాస్వనం. ఇంకా హనుమంతుడు తప్ప ఇంత గొప్ప ధ్వనిని చేసేది ఇంకోడెవరు ఉండరు. కాబట్టి ఆయనే ఎందుకు శబ్దం చేస్తాడు, కృతకార్యుడైతాడు. అంటే తను వెళ్ళిన పని పూర్తయింది కాబట్టే కదా ఆనందంతో పెద్దగా శబ్దం చేశాడు ఆయన. అదిగో నేను అనుకునే లోపలే వచ్చేసాడు. చూడండి, అదిగో వానర వృషభుడు అంటే వానర పుంగవుడు, పుంగవుడన్నా వృషభుడన్నా ఒకటే. పుంగవుడు, గవా అంటే ఆవు, పుంగవుడు అంటే ఎద్దు, వానరుల్లో ఎద్దు వంటి వాడు, మహావృషభం లాంటి అంటే నందీశ్వరుడు లాంటి ఎద్దు అని అక్కడ అర్థం అన్నమాట. ఏవం బృహత్సు వీరేషు వానరేషు సమారుతి అవతీర్య ధీరేర్మూర్ధ్ని వానరాన్ ఇదం అబ్రవీత్.
దాంతో ఆ పర్వతం నుంచి ఆయన కిందకి దిగాడు. ఏ ఒక్కసారి ఆయన చూస్తుండగానే కిందకి దిగి దృష్టా సీత మయా లంకా దర్శిత సకాననా దృష్టా సీత మయా నేను నా చేత సీత చూడబడినది. దృష్టా సీతామయ అంటే నా చేత సీత చూడబడినది. లంకా దర్శిత సకానన అక్కడ లంకని నేను దర్శిత పూర్తిగా నాశనం చేసేసాను అడవులతో సహా. అంటే ఇక్కడ కాననం అంటే అడవులు, దాంట్లో అడవులు వనాలు వీటన్నిటితో సహా. సంభాషితో దశగ్రీవస్తతో అహం పునరాగత. సంభాషితో దశగ్రీవుడు అయినటువంటి రావణాసుడితో నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇప్పుడు పునరాగత వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇదానీమేవ గచ్చామో రామసుగ్రీవ సన్నిధిం ఇత్యుక్తా వానరాః సర్వే హర్షేణ ఆలింగ్య మారుతిం. ఎప్పుడైతే ఈ మాటలని చెప్పాడో చెప్పి రాముడి దగ్గరికి సుగ్రీవుడి దగ్గరికి ఇక మనం వెళ్ళటమే మిగిలింది అని ఎప్పుడైతే ఆంజనేయుడు అన్నాడో వాళ్ళందరూ ఆ ఆంజనేయుడిని హర్షంతో ఎంతో ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళు కేచిత్ చుచుంబుల్ లాంగూలం నృతు కేచిత్ ఉత్సుకాః. కేచిత్ కొంతమంది ఆ లాంగూలం వాళ్ళ యొక్క తోకల్ని ముద్దు పెట్టుకున్నారట. నృతు కొంతమంది డాన్స్ చేశారట, నృత్యం చేశారట, ఆడుకున్నారట. కేచిత్ ఉత్సుకాః ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఆ అత్యుత్సాహంతో నృత్యం చేశారు. ఇక అందరూ అప్పుడేమనుకున్నారంటే హనుమత సమేతాస్తే జగ్ముహు ప్రస్రవణం గిరిం. ఈ ప్రస్రవణగిరి మీద కదా రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు అందరూ అక్కడ ఉన్నది. ఆ ప్రస్రవణగిరి మీదకి అక్కడికి వెళ్ళిపోదామని హనుమంతుడిని అందరూ బయలుదేరారు. వానరులందరూ గచ్చంతో దదృశుర్వీరా వనం సుగ్రీవ రక్షతం. ఇక్కడ మధ్యలో వెళ్తూ ఉంటే దదృశు వీరా వనం వీళ్ళందరికీ ఒక వనం కనబడింది. ఏమిటా వనం? సుగ్రీవ రక్షితం, సుగ్రీవుడి చేత రక్షింపబడుతున్నటువంటి ఒక వనాన్ని వాళ్ళు చూశారు. మధు సంజ్ఞం దదా ప్రాహురంగదం వానరర్షభా. అది మధువనం. అది అంటే మధు అనేది రకరకాలు. ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఇవే కాదు. తేనె మధు అంటారు, తాటి పళ్ళ రసం మధు అంటారు, తర్వాత ఇంకా రకరకాల ఇప్ప పళ్ళ దాంట్లోంచి వచ్చేదాన్ని మధు అంటారు. ఎన్నో ఉన్నాయన్నమాట. ద్రాక్ష రసం దాన్ని మధు అంటారు. ఇవన్నీ వీటన్నిటితో కూడినటువంటి ఒక వనం ఉన్నది. ఆ వనాన్ని మధువనం అన్నారు. ఆ మధువనం సుగ్రీవుడి యొక్క సొంతం అన్నమాట. దాన్ని రక్షిస్తున్నాడు ఆయన. దాని దగ్గరికి వచ్చారు వీళ్ళు. వచ్చి వాళ్ళు చూశారు. వాళ్ళకి కనబడింది కోవలో ప్రాహురంగదం వనరషభ. అంగదుడు, మరి వాళ్ళ నాయకుడు అంగదుడే కదా, యువరాజు. ఆయన అడిగారట, అయ్యా సుధితా స్మో అయం వీర దేహి అనుజ్ఞా మహామతే. మాకు బాగా ఆకలేస్తోంది, సుధితాం మాకు రావయ్యా, మాకు అనుజ్ఞ ఇవ్వు, మాకు బాగా ఆకలేస్తోంది. ఆ తేనెలు తాగి అక్కడ ఉన్నటువంటి పళ్ళు తిని అక్కడ కందమూలాలు అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ ఆ వనంలో అవన్నీ శుభ్రంగా తినడానికి, ఆకలి తీర్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వు అని అడిగారు వీళ్ళందరూ. అడిగితే ఈయన అంటాడు, భక్షయామ ఫలాన్యద్య పిబామో అమృతవన్మధు. అమృతం వంటి ఆ మధువుని పిబాము తాగడానికి అనుజ్ఞ ఇవ్వవయ్యా. ఆ ఫలాలన్నీ తినడానికి భక్షయామకి అనుజ్ఞ ఇవ్వు అంటే. అప్పుడు తిన్న తర్వాత, ఇదంతా తాగిన తర్వాత సంతుష్ట రాఘవం ద్రష్టం, సంతోషించినప్పుడు అయిపోయి మనకంత కడుపు నిండిన తర్వాత అప్పుడు రాఘవుని చూడడానికి వెళదాం. గచ్చామో అత్యైవ సానుజం, లక్ష్మణుడితో కూలి ఉన్నటువంటి రాముని చూడడానికి అప్పుడు వెళదాం అని వానరులందరూ అంగదుని అడిగారు. ఇప్పుడు అంగదుడు చెప్తున్నాడు,
హనుమాన్ కృతకార్యో అయం పిబతైతత్ ప్రసాదతః జక్షధ్వం ఫలమూలాని త్వరితం హరిసత్తమా. ఓ వానరులారా, హనుమంతుడు కృతకార్యోయం అంటే ఆయన వెళ్ళిన పని చేసుకుని వచ్చాడు, తిరిగి వచ్చాడు. అతని యొక్క ప్రసాదంగానే ఇవాళ మనం వెనక్కి తిరిగి వెళ్ళగలుగుతున్నాం. నిజానికి ఆలోచించండి, అంతే కదా. ఇప్పుడు హనుమంతుడు కనుక వెళ్ళి ఆయన చూసి రాలేకపోయింటే ఇంకా వీళ్ళు వెళ్ళగలరా? ఆ సుగ్రీవుడి చేత దండనే తప్ప వీళ్ళు పని పూర్తవలేదు కాబట్టి వెళ్ళలేదు. కాబట్టి ఇదంతా ఎవరి ప్రసాదం? హనుమంతుడి యొక్క ప్రసాదం. కాబట్టి మనం తప్పనిసరిగా వెళదాం. అలాగే హనుమంతుడితోటి మనం వెళ్ళిపోదాం. ఆయన యొక్క దయ వల్లనే ఇదంతా మనకు సిద్ధించింది. కాబట్టి వెళ్ళండి, తాగండి, తినండి, మీ ఇష్టం అన్నాడు. త్వరగా మీ ఇష్టం వచ్చినట్లుగా ఆ ఫలాల్ని మూలాల్ని అన్నింటినీ భక్షించాలి అన్నారు. తతః ప్రవిశ్య హృదయ హరయ పాతు మారేభిరే మధు రక్షిణ స్థాననాదృత్య దధివక్త్రేణ నోదితాన్. దాంతో ఎప్పుడైతే ఆ మధువు తాగడం ఇవన్నీ చేస్తున్నాడో ఆ వనానికి రక్షకుడు ఉన్నాడు. అతని పేరు దధివక్త్రుడు. ఈ దధివక్త్రుడు అనేవాడు ఎవరయ్యా అంటే సుగ్రీవుడికి సాక్షాత్తు మేనమామ. అతన్ని ఈ మధువనానికి రక్షకుడుగా సుగ్రీవుడు నియమించాడు. ఇతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది వానర వీరులు రక్షకులుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఎప్పుడైతే ఈ వీళ్ళని పట్టుకొని తాగబోయే వాళ్ళని, తాగుతున్న వాళ్ళని ఆపుతున్నారు ప్రయత్నించారో ఆ శిక్ష వాళ్ళని, ఆ రక్షకుల్ని పిబత తాడయామాసున్ వానరాన్ వానరర్షభా, ఈ వానర వృషభులు అంటే వానర వీరులని తన్నారు, తాడించారు. అంటే అదే తాడించడం అంటే వాళ్ళతోటి చేతులతోటి కుమ్మటం, తన్నటం అన్నమాట. ఇదంతా చేసి ఈ ఎప్పుడైతే చేశారో ఈ రక్షకులు, దాంతో వాళ్ళు ఊరుకుంటారా? శుభ్రంగా వాళ్ళు తాగుతున్న వాళ్ళు వాళ్ళని వీళ్ళు రక్షకులు వచ్చి వీళ్ళు తంతుంటే వాళ్ళు తిరగబడి విపరీతంగా వీళ్ళని తన్నారు. అది మహాసైన్యం, అందులో మంచి మదించి ఉన్నారు. ఆ పని పూర్తి చేసుకుని వస్తున్నటువంటి వాళ్ళు ఈ దధిముఖుడు యొక్క వీళ్ళందరూ, దధిముఖుడు అన్నా దధిభక్తుడు అన్నా ఒకటి. భక్తుడు అంటే ముఖమే కాబట్టి ఇక్కడ దధిభక్తుడు అన్నారు, దధిముఖుడు. దశముఖుడు అంటారు, దశగ్రీవుడు అంటారు, దశాననుడు అంటారు. అంటే అదంతా ఒక పేరే. కాబట్టి పిబత తాడయామా ఆసుర్ వానరాన్ వానరర్షభాః తతస్తాన్ ముష్టిభిః పాదైశ్చూర్ణయిత్వా పపుర్మధుః. బాగా వాళ్ళందరూ కొట్టుకున్నారు, తన్నుకున్నారు. తతో దధిముఖ క్రుద్ధ సుగ్రీవస్య స మాతులః. ఇంకా ఏం చేస్తాడు దధిముఖుడు? చేతగాల, తన దగ్గర ఉన్న రక్షణ కంటే రక్షకుల కంటే వాళ్ళు మరీ ఎక్కువ మంది ఉన్నారు. దాంతో తతో దధిముఖ క్రుద్ధుడయ్యాడు. సుగ్రీవస్య స మాతులః జగామ రక్షిభిః సార్థం యత్ర రాజా కపీశ్వరః. ఆ కపీశ్వరుడైనటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి కంప్లైంట్ చేయడానికి కోసం, అయ్యా ఇట్లా మరి వీళ్ళకి చేత కాలేదు కదా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గత్వా తమ అబ్రవీత్ దేవ చిరకాలాభిరక్షితం, చిరకాలం నుంచి నీ యొక్క ఈ మధువనాన్ని రక్షింపబడి ఉన్నదే, అట్లాంటి దాన్ని నష్టం మధువనం తే అద్య కుమారేణ హనుమత, దాన్ని నష్టం కలిగించారు ఈ మధువనానికి. ఎవరు? కుమారేణ అంటే నీ కొడుకైనటువంటి అంగదుడు, హనుమత ఆంజనేయ స్వామి. శ్రుత్వా దధిముఖేనోక్తం సుగ్రీవో దృష్టమానసః. ఎప్పుడైతే దధిముఖుడి చేత చెప్పబడినటువంటి ఈ మాటలు శ్రుత్వా ఉన్నాడో సుగ్రీవుడు పృష్ఠమానసుడయ్యాడు, ఎంతో సంతోషించాట. ఆయన యొక్క మనసు ఎంతో సంతోషపడింది. దృష్ట్వా ఆగతో న సందేహః సీతాం పవననందనః. నాకు తప్పనిసరిగా చూసే వచ్చి ఉంటాడు.
ఆంజనేయుడు తప్పకుండా సీతాదేవిని చూసే వచ్చి ఉంటాడు, లేకపోతే అలా చేస్తాడా? నో చేన్ మధువనం ద్రష్టం సమర్థకో భవేన్మమ. లేకపోతే అసలు నా చేత రక్షింపబడుతున్నటువంటి మధువనాన్ని చూడటానికే సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు నా ఆ మధువనాన్ని వాళ్ళు ధ్వంసం చేస్తున్నారా? దాంట్లో ఉన్నటువంటిదంతా వాళ్ళు తాగుతున్నారా, తింటున్నారా, పాడు చేస్తున్నారా? తత్రాపి వాయుపుత్రేణ కృతం కార్యం న సంశయః. అంటే దీని అర్థం ఏంటి? వాయుపుత్రుడి చేత పంపించబడినటువంటి పని పూర్తి చేసుకున్నారు, కృతం కార్యం, ఆ పని అయింది అని ఆయన చెప్పారు. శ్రుత్వా సుగ్రీవ వచనం హృష్టో రామస్తమబ్రవీత్ కిముచ్యతే త్వయా రాజన్వచః సీతా కథాన్వితం. ఇక ఈ సుగ్రీవుడి ఈ మాట విని రాముడు అంటున్నాడు, నిజమేనంటావా? సీతాదేవి యొక్క వార్త గురించి నువ్వు ఏదో అంటున్నావు, తెలిసి ఉంటుందంటావా? అదేనా నువ్వు అంటున్నావు అని అనగానే సుగ్రీవస్త్వబ్రవీద్వాక్యం దేవా దృష్టా అవనీసుత. అవనీసుత అంటే సీతాదేవి ఆ భూజాత, ఆవిడ హనుమంతుడి చేత తప్పకుండా చూడబడింది. హనుమత్ ప్రముఖ సర్వే ప్రవిష్ట మధుకాననం. ఈ మధువనం తప్పనిసరిగా వీళ్ళందరి చేత చూడబడింది అని అంటే, ప్రవిష్ట అంటే ఇది చేయబడింది అంటే హనుమంతుడు ఇలాంటి వాళ్ళ చేత తప్పనిసరిగా సీతాదేవి చూశారు. భక్షయంతి స్మ సకలం తాడయంతి స్మ రక్షిణః. చక్కగా అవన్నీ తిన్నారు, తాగారు. తాడయంతి రక్షిణః, రక్షకులందరినీ సావధానులు తన్నారు. అకృత్య దేవకార్యం తే ద్రష్టుం మధువనం మమ. నీ పని చేయకుండా ఓ దేవా, ఓ శ్రీరామచంద్ర, నీవు చెప్పినటువంటి పని చేయకుండా ఈ పనులను చేస్తారా? అకృత్య దేవకార్యం, నీ యొక్క పని చేయకుండా ద్రష్టం మధువనం మమ. మధువనాన్ని వాళ్ళు చూస్తారా, చేస్తారా? వాళ్ళకి అది చూడడానికి కూడా అర్హత లేదే, సమర్థులు కాదే, అట్లాంటి వాళ్ళు పని చేస్తారా? నా సమర్థాస్తతో దేవి దృష్టా సీతేతి నిశ్చితం. కాబట్టి సీతాదేవిని చూసి ఉండటం అనేది నిశ్చయము. రక్షిణో వో భయం మాస్తు. ఇంకా ఆ దధిముఖుడితో చెప్తున్నారు, ఓ రక్షకులారా భయం మాస్తు, వద్దు ఇంకా. గత్వా బ్రూతమమాజ్ఞయా, వెళ్ళండి, వెళ్ళి బ్రూతమమాజ్ఞయ, నా ఆజ్ఞగా చెప్పండి ఈ మాట. వానరాన్ అంగదముఖా ఆనయత్వం మమాంతికం. శ్రుత్వా సుగ్రీవ వచనం గత్వా తే వాయువేగతః. వీళ్ళు ఈ వానరులందరూ, ఈ రక్షకులందరూ వెళ్ళారు. వాళ్ళు తిరిగి వెళ్ళి అంగదుడు ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇదిగో అయ్యా చెప్పాడు కదా, వాళ్ళందరినీ నా యొక్క నా సన్నిధికి పంపించేయండి అని అడుగుతున్నాడు. వానరాన్ అంగదముఖాన్ ఆనయధ్వం మమాంతికం, నా దగ్గరికి పంపించేయండి అని చెప్తుంటే శృత్వాతే సుగ్రీవ వచనం గత్వాతే వాయువేగతః. ఈ రక్షకులందరూ ఒక్కసారిగా వాయువేగంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చెప్తున్నారు అనమాట, హనుమత్ ప్రముఖాను. హనుమంతుడితోటి అట్లాంటి ప్రముఖులు ఉన్నారే వాళ్ళందరితోటి చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. గచ్చతే ఈశ్వర శాసనాత్. ఈశ్వర శాసనం ఏంటి? ఈశ్వరుడు అంటే ఇక్కడ ఎవరు? రాజు. వానరుల యొక్క రాజు ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడి యొక్క శాసనం చెప్తున్నాము, ఆయన మిమ్మల్ని అందరినీ అర్జెంటుగా వెంటనే వచ్చేయమన్నాడు అని చెప్తున్నారు. అది ద్రష్టుమిచ్చతి సుగ్రీవ స రామో స లక్ష్మణాన్వితః. లక్ష్మణుడితో సహా, రామునితో సహా సుగ్రీవుడు మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాడు. తొందరగా ద్రష్టుమిచ్చతి,
చూడాలని అనుకుంటున్నాడు అని చెప్తున్నారు. యుష్మానతీవ హృష్టాస్తే త్వరయంతి మహాబలాః తథేత్యంబరమాసాద్య యుయుక్తో వానరోత్తమాః. ఉష్మాన్ అంటే మీ అందరి యందు ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఉష్మాన్ అతీవ హృష్టాస్తే ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆయన. త్వరయంతి మహాబలాః తొందరగా వెళ్ళండి మీరందరూ మహాబలులు. తథేత్ అంబరమాసాద్య యుయుస్తే వానరోత్తమా తొందరగా వెళ్ళండి. ఇక వెంటనే ఇక వాళ్ళు హనుమంతం పురస్కృత్య యువరాజం తథాంగదం అంగదుడితో సహా హనుమంతుణ్ణి ముందు పెట్టుకొని పురస్కృత్య ముందును ఉంచుకొని రామ సుగ్రీవయోరగ్రే నిపేతు భూమి సత్వరం ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ వాళ్ళు వచ్చేసి రాముడి యొక్క సుగ్రీవుడి యొక్క అగ్రే ముందు నిపేతుర్భువి నేల మీదకి దిగారు. దిగి సత్వరం వెంటనే దిగారు. ఎవరు? ఆంజనేయుడు, అంగదుడు, జాంబవంతుడు, మిగిలిన గొప్ప గొప్ప వానర ప్రముఖులందరూ తమ యొక్క సేనలను అందరినీ తీసుకొని రాముడి దగ్గరికి వచ్చేస్తారు. హనుమాన్ రాఘవం ప్రాహ నేల మీదకి దిగగానే ఆంజనేయుడు శ్రీరామచంద్రునితోటి ఇట్లా అన్నాడు. దృష్టా సీతా నిరామయ సీతాదేవిని క్షేమంగా ఉండటం నిరామయ ఏమాత్రం అపాయం లేకుండా ఉన్నట్టుగా నేను చూశాను. చూడబడినది ఇక్కడ నేను ముందుగా చెప్పాను కదా ఈ సీతాదేవి చూడబడినది అంటారు. సీతాదేవిని నేను చూశానని చెప్పరు, నా చేత చూడబడినది అంటారు. సాష్టాంగం ప్రణిపత్యాగ్రే రామం పశ్చాత్ హరీశ్వరం. ఈ మాట చెప్పిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క సాష్టాంగ ప్రణామం చేశాడు. చేసి ఆ తర్వాత హరీశ్వరం అంటే కపీంద్రుడు కపిరాజు అయినటువంటి సుగ్రీవుడికి ఆయన నమస్కారం చేశారు. కుశలం ప్రాహ రాజేంద్ర జానకీ త్వాం సుజాన్విత. ఆ జానకీదేవి నీ యొక్క క్షేమ సమాచారాలు అడిగింది ఓ రాజా అని సుగ్రీవుడితో అంటున్నాడు ఆయన. అశోక వనికా మధ్యే శింశపామూలమాశ్రిత. ఇంకా ఈ రామసుగ్రీవుల దగ్గరతో నిలబడి ఇంకా అక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. కుశలం ప్రాహ మీ అందరికీ కుశలం అడిగింది ఆవిడ. అడిగి ఆవిడ ఎక్కడున్నది? అశోకమణికా మధ్య శింశపామూలం ఆశ్రిత. శింశపా వృక్షం యొక్క మొదట్లో దాన్ని ఆశ్రయించుకుని ఆవిడ అక్కడ కూర్చుని ఉన్నది. ఈ విషయం శ్రీరామచంద్రుడి యొక్క సంతోషం కలిగించేటటువంటి విషయాన్ని ఆంజనేయుడు చెప్పాడు. రాక్షసీభి పరివృత నిరాహారా ప్రభో. రాక్షసీభి రాక్షస స్త్రీల చేత పరివేక్షింపబడి ఆవిడ చుట్టబడి ఆవిడ నిరాహార, ఆవిడ అన్నం లేదు ఏమీ లేదు, కృషించిపోయి ఉన్నది. ఓ ప్రభో, ఓ రామచంద్ర, హా రామ రామ రామేతి శోచంతి మలినాంబరా. ఆ కట్టుకున్న గుడ్డలు కూడా చాలా మాసిపోయి ఉన్నటువంటి ఆ సీతామహాదేవి రామా 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 అంటూ శోచిస్తున్నారు ఎంతో ఆవిడ. ఏకవేణీమయా దృష్టా శనైరాశ్వాసిత శుభా. ఆవిడ ఏకవేణి అంటే జడలు పురులన్నీ అట్టగట్టుకుని జడలు కట్టేసి ఒక్కటే ఒక పాయలాగా ఉండిపోయింది. అట్లా ఏకవేణిగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని దృష్ట నేను చూసి శనైరాశ్వాసిత మెల్లగా ఆవిడ్ని ఆశ్వాసించాను ప్రభు. ఆవిడ్ని వృక్ష శాఖాంతరే స్థిత్వా సూక్ష్మ రూపేణ తే కథాం. అలాగో నేను వృక్ష శాఖలు, ఆ శింశపా వృక్షం ఉంది కదా, ఆ